అది జరిగించేవాడు దాంట్లో ప్రవేశించారు అని చక్కగా రాసింది. నిషిద్ధమైనది, అబద్ధమైనది. అబద్ధం అంటే ఏంటి తెలుసా? దేవుడు కాని దాన్ని దేవుడు అంటున్నాను, అది పెద్ద అబద్ధం. దేవుడు కాని దేవుడు అని చెప్పడం పెద్ద అబద్ధం. అబద్ధం కాని దాన్ని ప్రేమించే వాళ్ళందరూ దాంట్లో ఉండరు. దేవుడి చేత కట్టబడుతున్న నిత్య నివాసం యుగాలు ఉండే రాజ్యానికి తల్లి గారు వెళ్ళారు. అందుకని అబ్రహాం అన్నాడు, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయినాడు, పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచాడు. ఈ తల్లి గారు కూడా ఎదురు చూస్తున్నాం. మనం కూడా దాని కొరకే ఎదురు చూస్తూ ఉన్నాం. మనం కూడా దాని కొరకే ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ భూమి శాశ్వతమైనది కాదు. ఇది చాపల చుట్టూ పారవేసే రోజులు సమీపిస్తున్నాయి. యుగయుగాలు ఉండబోయే రాజ్యం నిత్యత్వంలో ఉంది. దాని కొరకు ఆశపడి ఈ భూమి మీద క్షణికమైన ఈ లోకంలో, రాలిపోయే రంగులు ఉండే ఈ లోకంలో మన దేవుని విడిచిపెట్టి భయం లేకుండా బ్రతకకూడదు. భయం భక్తులు కలిగి జీవిస్తే ఒకరోజు దేవుడు కట్టే యుగయుగాలు ఉండబోయే రాజ్యానికి మనమంతా తల్లిగారు ఎలా వెళ్ళారో మనం కూడా వెళతాం. ఒక మాటలో చెప్పాలంటే ఆయన పరిశుద్ధులు కుళ్ళు పట్టనివ్వండి. పరిశుద్ధులు కుళ్ళు పట్టరు, అపవిత్రులు కుళ్ళు పట్టేస్తారు. ధనవంతుడు పాతి పెట్టబడను, దరిద్రుడు దేవదూతలు వచ్చి కొనిపోబడను. ఎంత ప్రత్యేకత ఉందో చూడండి. దేవదూతలు వచ్చి కొనిపోవటం వేరు, పాతి పెట్టడం వేరు. ఇక్కడ మనం చక్కగా గమనించి చూస్తే ఇక్కడ ఈ తల్లి గారు ఆ నిత్యత్వం కొరకు సిద్ధపడింది. తన జీవితాన్ని విజయోత్సవంగా ముగించుకుంది, వెళ్ళిపోయింది. బ్రతికున్న మనం కూడా ఒకరోజు వెళ్ళాలి. ఖచ్చితంగా దాని గురించి మనం ఇది జరిగినప్పుడన్నా మన మరణాన్ని గురించి ఆలోచించి కొంచెం భయం భక్తి కలిగి జీవించి ఎప్పటికైనా కళ్ళు మూసి లోకం శాశ్వతమైనది కాదు కాబట్టి శాశ్వతమైన దేవుడు కట్టబోయే నిత్య నివాసంలో యుగయుగాలు ఉండడానికి కొరకు తల్లి గారు వెళ్ళారు కనుక ఈ కుటుంబంలో ఉన్నవారు ఎవరు బాధపడకుండా దీర్ఘాయువు ఇచ్చాడు తల్లికి. నరుని 70 ఏళ్ళు, అధిక బలం అంటే 80 ఏళ్ళు. అయినను దాని వైభవం ఆయాసము దుఃఖమే అని ఉంది. తల్లి గారికి ఇంచుమించు ఇప్పుడు 87 మొత్తానికి 80 కూడా దాటేసింది. మొత్తానికి నిండు మంచి వయసు దేవుడిచ్చిన ఆయుష్ తీసుకొని చక్కగా మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులతో హాయిగా జీవించి తన జీవితాన్ని ముగించుకుంది. బైబిల్లో ఒక మాట ఉంది, ఒకడు సరిగా సమాధి చేయబడకపోతే, సరైన రీతిలో సమాధి చేయబడకపోతే వాడికంటే పడిపోయిన పిండం గతి మేలు అన్నాడు. ఆ తల్లిగారు చక్కగా దైవ సేవకులు 100 మంది వచ్చి ఘనంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఇలాగా ఆ తల్లిగారి నుంచి చెప్తూ ఈ విధంగా ఇక్కడ దేవుని స్తుతిస్తూ చక్కగా మరణం ఏ సమయమైనా సరే ప్రభు గణపరచబడాలా, ప్రభు సువార్త ప్రకటించబడాలా. సమయమందును అసమయమందును సువార్త ప్రకటించబడాలా. మరణమైనా, జీవమైనా, బ్రతుకైనా, మరణమైన, బాధలైనా క్రైస్తవ జీవితంలోనే ఇది ఉంటుంది, ఎక్కడ దొరకదు. ఏది ఏమైనా సరే మరణం అంటే భయం లేనివాడు క్రైస్తవుడు ఒక్కడే. మరణానికి భయపడ్డు, తల ఉంచడు. ఎందుకంటే మన ప్రభువుని యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి ఆయన ఒకటే మాట చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాసాలున్నాయి, నేను ఇల్లు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తా. ఇదే ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా అన్నాడు, దేవుడు సిద్ధపరిచే స్థలం, చేతి పని కాక దేవుడు కట్టే స్థలం ఇల్లు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నేను ఇల్లు ఒక స్థలాన్ని సిద్ధపరిచి నేనున్న దగ్గర మిమ్మల్ని తీసుకొని పెడతానన్నాడే. ఆ స్థలానికి తల్లి గారు సిద్ధపడ్డారు. కుమారులు కానీ, కోడళ్ళు కానీ, మనవాళ్ళు మనవరాళ్ళు కానీ బాధపడకుండా దాని కొరకు మనం కూడా సిద్ధపడాలని కోరుకుంటూ నేను ఈ విలువైన మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రం తండ్రి, నమ్మదగిన దేవుడా, ఆయన ఈ విలువైన మరణం
నాయన ఈ భక్తుల మరణం విలువైనది. తండ్రి ప్రభా బిడ్డ తల్లిగారు నాయన దీర్ఘాయునిచ్చారు, విజయోత్సవమైన జీవితాన్ని ఇచ్చారు, జయ జీవితాన్ని ఇచ్చారు, ముగింపు మహిమకరంగా మార్చారు. తండ్రి ప్రభా ఇంకను జరగబోయే విషయాలన్నీ పరిశుద్ధులకి తగినట్టుగా క్రమంగాను పవిత్రంగాను పరిశుద్ధంగాను జరిగి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఆశీర్వాదకరంగా దీన్ని మార్చమని, బంధువులు మిత్రులు ఏ ఒక్కరు నాయన నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖించకుండా నిమిత్తం నాయన తండ్రి ప్రతి ఒక్కరు విశ్వాసంతోనూ నిరీక్షణతోనూ ముందుకు సాగునట్లుగా సహాయం చేయమని, జరగబోయే కార్యక్రమంతో మహిమకరంగా జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.